హాయ్ ఎవ్రీవన్. ఈ వీక్ నేను కొంచెం డిలే అయ్యానండి వీడియో పోస్ట్ చేయడంలో. యూజువల్గా ట్యూస్డేస్ పోస్ట్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ సారీ ఐ కుడెంట్ పోస్ట్ ఇట్ ఆన్ ట్యూస్డే దిస్ వీక్. ఎందుకంటే మా బేబీ ఒక నేమింగ్ సెరమనీ కండక్ట్ చేశాము. సో ఐ వాజ్ అ లిటిల్ బిజీ, బట్ ఐఎమ్ బ్యాక్ టు యూ గైస్. ఇప్పుడు మనం ఇన్ అనే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాను. టైం కాంటెక్స్లో ఇన్ని ఎలా యూస్ చేయాలి అంటే నేను లాస్ట్ వీక్ ఫ్రమ్ అండ్ టు నేర్పించాను. అన్నీ ఒకేసారి నేర్చుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి విడివిడిగా నేర్పిస్తున్నాను కంప్లీట్ క్లారిటీ రావడం కోసం. వెల్, లెట్ మీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బికాజ్ నేను పోస్ట్ చేసే కాంటెంట్ మీ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీలో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నెంబర్ 2, మీరు ఆల్రెడీ నా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ అయితే ఐ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ రన్నింగ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us just jump in to today's concept. వెల్, ఇన్ అనేది ఇప్పుడు నేను 4 కాంటెక్స్ట్ చెప్పబోతున్నానండి. ఈ 4 కాంటెక్స్ట్లు వచ్చినప్పుడు మీరు టక్మని ఇన్ యూస్ చేసేయచ్చు. లెట్ us అండర్స్టాండ్ ద ఫస్ట్ వన్, పార్ట్స్ ఆఫ్ ద డే. ఎస్, మన డేలో 4 పార్ట్స్ ఉంటాయి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అంటాం కదండి. నైట్ ఒకటే వదిలేసి ఈ మూడింటికి కూడా మనం ఇన్నే యూస్ చేస్తాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హిస్ డాటర్స్ స్కూల్ బస్ comes in the morning. Another example, I often go to temple in the evening. Okay. Third example, my husband has a stand-up call in the morning. They or my friend has a meeting. My friend has a meeting in the afternoon. Or we have a lunch in the afternoon. That's it. Understand that for morning, afternoon, evening, we మూడింటికి కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓవర్. సింపుల్ 1 minute క్విక్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఫస్ట్ పాయింట్. సెకండ్ 1 minuteలో మీకు సెకండ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఏంటంటే మనం మంత్స్కి ఇన్ అనేది యూజ్ చేస్తాము. మంత్స్కి అన్ని మంత్స్ తీసుకోవచ్చు మీరు. జాన్ నుంచి డిసెంబర్ దాకా, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, వీటన్నిటికీ కూడా ఇన్ యూజ్ చేయొచ్చు. సపోజ్ బర్త్ ఇయర్స్ గురించి చెప్పాలంటే, బర్త్ మంత్ గురించి చెప్పాలంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏప్రిల్. మై డాటర్ వాజ్ బోర్న్ ఇన్ డిసెంబర్. ఓకే. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ మే. ఆల్రైట్. ఇలా ఏ ఎగ్జాంపుల్ అయినా మీరు చెప్పొచ్చు. వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఓకే. యూజువలీ ఇలా మనం మంత్స్కి ఇన్ అనేది యూస్ చేయొచ్చు. ఎస్, విత్ ఇన్ ఎ మినిట్ ఐ కంప్లీటెడ్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో. ఫస్ట్ మీకు పార్ట్స్ ఆఫ్ ద డే చెప్పాను, ఆ తర్వాత మంత్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే ఇయర్స్కి కూడా మనం ఇయర్, వైఈఏఆర్, ఇయర్స్ అనే సంవత్సరాలు, వీటికి కూడా మనం ఇన్ అనేది యూస్ చేయాలి. ఎగ్జాంపుల్, వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947. ఇయర్ ఆఫ్ అని పెట్టక్కర్లేదు, సింపుల్గా. ఓకే. I started FCC or I founded FCC in 2023. I started my YouTube channel in 2022. ఇలా మనం ఇయర్కి ఇన్ అనేది యూస్ చేస్తాం. డన్. విత్ ఇన్ 1 minute దిస్ ఇస్ ఆల్సో ఓవర్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం ఇన్ అనేది సీజన్స్కి కూడా యూస్ చేస్తాము. సమ్మర్, వింటర్, రైనీ, వీటన్నిటికీ మనం యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్, ఇట్ రైన్స్ అ లాట్ ఇన్ రైనీ సీజన్. The weather is really hot in summer. That's it. The concept is over. మనం 4 కాంటెక్స్ట్లో ఇన్ అనేది యూజ్ చేస్తాం. మొదటిది పార్ట్స్ ఆఫ్ ద డే, నెంబర్ 2 మంత్స్, నెంబర్ 3 ఇయర్స్, నెంబర్ 4 సీజన్స్. ఈ 4 కాంటెక్స్ట్ ఎప్పుడు వచ్చినాయి, వీటిలో ఏ కాంటెక్స్ట్ ఎప్పుడు వచ్చినా మీరు ఇన్ అనేది కాన్ఫిడెంట్గా యూజ్ చేసేయచ్చు. నౌ హియర్ ఇస్ అ టాస్క్ ఫర్ యూ. ఎస్, టాస్క్ ఎందుకు ఇస్తానంటే మీరు నేర్చుకున్నారు అన్నది మీకు ఈ వీడియో ఫినిష్ చేసేస్తే తెలిసిపోతుంది. బట్ మీరు యూజ్ చేయగలరా లేదా అనేది మీరు ప్రాక్టీస్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాన్సెప్ట్ అయితే వచ్చేసింది. ఇట్స్ రైట్ ఇన్ యువర్ మైండ్ రైట్ నౌ బికాజ్ యూ వాచ్ దిస్ వీడియో. ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ దాట్. ఐ కెన్ షూర్లీ సే దాట్. బట్ మీరు యూజ్ చేయగలరా లేదా అనేది నేను చెప్పలేను. అది దేని మీద ఆధారపడుతుందంటే మీ అప్లికేషన్ మీద ఆధారపడుతుంది. లెట్ మీ గివ్ యూ అన్ ఎక్సర్సైజ్ నౌ. మీరు ఏం చేయాలంటే మొదట పార్ట్స్ ఆఫ్ ద డే, మీరు మార్నింగ్ ఏం చేస్తారు, ఆఫ్టర్నూన్ ఏమేమి చేస్తారు, ఆర్ ఈవినింగ్ ఏమేమి చేస్తారు, దాని మీద కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాసి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అది పార్ట్స్ ఆఫ్ ద డే మీద. నెంబర్ 2 మంత్స్. మీ లైఫ్లో ఏ మంత్స్ మీకు ఇంపార్టెంట్.
సపోజ్ మీ హస్బెండ్ బర్త్డే అవ్వచ్చు, మీ ఇంట్లో బ్రదర్ బర్త్డే అవ్వచ్చు, సిస్టర్ బర్త్డే అవ్వచ్చు, వాళ్ళ మంత్ మాత్రమే మెన్షన్ చేయండి. డేట్ పెట్టకండి, ఇయర్ పెట్టకండి. ఓకే, మనం మంత్ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి మంత్ మెన్షన్ చేయండి. సపోజ్ మై బర్త్డే ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. అలాగే ఇంట్లో మై డాటర్స్ బర్త్డే ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. మై హస్బెండ్స్ బర్త్డే ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. ఇలా మీరు ఏం చేస్తారంటే మంత్స్ రిలేటెడ్ ఏవేవి మీకు ప్రెషియస్ మంత్స్ ఉన్నాయో వాటన్నిటిని మెన్షన్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇయర్స్ మెన్షన్ చేయండి. బర్త్ ఇయర్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ మీ వెడ్డింగ్ ఇయర్స్ అవ్వచ్చు, ఏవైతే మీకు ఎక్స్క్లూజివ్లీ ఇంపార్టెంట్ ఉంటాయి చూస్తారా, ఆ ఇయర్స్ మెన్షన్ చేయండి. ఫోర్త్ థింగ్, సీజన్. ఏ సీజన్లో మీరు ఏమేమి చేయడానికి ఇష్టపడతారు? ట్రావెలింగ్ అవ్వచ్చు, ఆర్ కుడ్ బి ఎనీథింగ్. ఎడ్యుకేషనల్ టూర్ అవ్వచ్చు, వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు. వాటి ఎగ్జాంపుల్స్ అనేవి రాయండి. దాట్స్ ఇట్. మీరు రాసి అదే మీరు ఫర్దర్గా కొన్ని డేస్ వరకు మీరు ఆ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. ఎక్కడ ఈ ఇన్ కాంటెక్స్ట్ వచ్చినా, నేను చెప్పిన 4 కాంటెక్స్ట్లో ఏ కాంటెక్స్ట్ వచ్చినా తప్పకుండా యూజ్ చేయండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ పక్కాగా గుర్తుంటుంది అండ్ మీరు ఎప్పుడు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. Well, I hope this concept and the exercise is giving you immense practice and confidence as well. I thank you all guys for watching this video until now. Okay, and ఈ కాన్సెప్ట్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంప్లీట్ క్లారిటీ అనేది ఇస్తాను. See you next week with a new video.